ओं श्री महागणाधिपतये नमः। श्री गुरुभ्यो नमः। हरि ओं। ओं शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओं नमो भगवते वेंकटेशाय। श्रीं ह्रीं क्लीं ब्रह्माण्डगर्भः चक्रगदाधीरः सावकायनः पुरुषाय परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। ओं नमो भगवते वेंकटेशाय। ओं श्रीं ह्रीं क्लीं ब्रह्माण्डगर्भः चक्रगदाधीरः सावकायनः पुरुषाय परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। ఈ రోజుని శ్రావణ మాసంలో వచ్చేటువంటి శనివారం చాలా విశేషమైన రోజులు 4 శనివారాలు అదే విధంగా శ్రవణ నక్షత్రం ఉన్న రోజుని అంటే ఈ సంవత్సరంలో 22వ తారీఖు సోమవారం నాడు ఉంది. ఏంటయ్యా అంత విశేషం అంటే ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి 4 శనివారాలు అదే విధంగా శ్రవణ మాసంలో వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం రోజుని శ్రీ సౌభాగ్య వెంకటేశ్వర స్వామి శ్రీ పెద్ద తిరుపతిలో ఉన్నటువంటి తిరుమలలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారికి మనం ధ్యానిస్తూ ఇంటిలో ఇలాంటి ప్రమిదిలో చలివిడితోటి దాని లోపల చలివిడి వేసి ఇలాంటి ప్రమిది తీసుకుని ఆ ప్రమిదిలో చలివిడి చేసి ఆ చలివిడిలో చుట్టూ చలివిడి పేర్చి ప్రమిదిలా చేసుకుని ఆ చలివిడిలో ఆవు నేతితో దీపం పెట్టినట్టయితే 3 ఒత్తులు వేసి 3 ఒత్తులు 3 నామాలకి 3 ఒత్తులుగా వేసి స్వామివారిని ఆ దీపంలోనే జ్యోతిర్ పరబ్రహ్మ స్వరూపంలో శ్రీ స్వామివారిని కనుక మనం ఆరాధించినట్టయితే అంటే శ్రవణ నక్షత్రం రోజుతో కలిపి అంటే 5 సార్లు అంటే కనుక స్వామివారిని కనుక ఆరాధించినట్టయితే స్వామివారు స్వప్నంలో మనకి దర్శనమిస్తారు. అందులో ఏ విధమైన సందేహం లేదు. ఎందుకయ్యా ఈ శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రంలోను అందులోను శనివారం నాడు విశేషమేంటయ్యా అంత విశేషమేంటయ్యా అంటే అసలు పుట్టడమే స్వామివారు శ్రవణ నక్షత్రంలో పుట్టారు. స్వామివారు శ్రవణ నక్షత్రంలో పుట్టారు. ఈ మాసం కూడా అందుచేతే శ్రావణ మాసం అంత విశేషం. శ్రవణ నక్షత్రం పూర్వంగానే శ్రావణ మాసం వచ్చింది. మనకి శ్రవణ నక్షత్రాన్ని బట్టే మనకి శ్రావణ మాసం వచ్చింది. అంచేతే కార్తీక మాసం కృత్తికా నక్షత్రం ఎలాగో కృత్తికా నక్షత్రం బేస్ చేసుకుని కార్తీక మాసం ఎలా వచ్చిందో అదే విధంగా స్వామివారి నక్షత్రాన్ని బేస్ చేసుకునే ఈ శ్రవణ నక్షత్రాన్ని బేస్ చేసుకునే శ్రావణ మాసం వచ్చింది. అంచేత స్వామివారికి ప్రీతికరమైన శ్రవణ మాసం అదే విధంగా శ్రవణ నక్షత్రం స్వామివారికి ప్రీతి అయినటువంటి శనివారం నాడు ఈ 5 రోజులు కూడా 4 శనివారాలు అదే విధంగా ఒక శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజుని కూడా స్వామివారి దీపారాధన చేసుకుని ఇలా ప్రమిదిలో ఆవు నేతితోటి దీపం పెట్టుకుని 3 ఒత్తులేసి స్వామివారికి వెంకటేశ్వర స్వామి దీపారాధన శ్రావణ శనివారం అదే విధంగా శ్రావణ నక్షత్రం కూడినటువంటి రోజుని చేసినట్టయితే స్వామివారు సంపూర్ణ అనుగ్రహం కలగజేయడమే కాకుండా స్వామివారే స్వయంగా ప్రత్యక్ష రూపంలో స్వప్న రూపంలో మనకి దర్శనమిస్తారు. అంచేత ఈ శ్రవణ నక్షత్రం శ్రావణ మాసం చాలా విశేషమైనది. అంచేత అందరూ కూడా వినియోగించుకోవాల్సిన అందులో స్వామివారి సంపూర్ణ అనుగ్రహం కనుక ఈ శ్రావణ మాసంలో మనం మిస్ అవ్వకుండా మనం ఉపయోగించుకోండి. శ్రీకాంతాయ కళ్యాణ ధేని ధీర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సదగే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే.